నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారత పాకిస్తాన్ల మధ్య ఘర్షణ క్షణక్షణానికి విస్తృతమవుతుంది. ఏ సమయంలో ఏ టర్న్ తీసుకుంటుందో కూడా చెప్పలేకపోతున్నాం. చాలా వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దాడుల్ని క్షిపణుల ద్వారా, మిసైల్స్ ద్వారా, డ్రోన్ల ద్వారా చేస్తున్న దాడుల్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఇంటర్సెప్ట్ చేస్తూనే వచ్చింది. నేను నిన్న కూడా చెప్పాను, 15 నగరాలపైన పాకిస్తాన్ టార్గెట్ చేసింది మే 7th and 8th midnight. దానికి కౌంటర్గా ఇండియా కూడా పాకిస్తాన్లోని పలు ప్రాంతాలలోని ఎయిర్ డిఫెన్స్ని టార్గెట్ చేసింది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయితే ధ్వంసం కూడా అయింది. ఈ పరిణామాలు వచ్చాక ఇప్పుడు తాజాగా థర్స్డే నైట్ ప్రారంభమైంది. అంటే మే 8th నైట్ ప్రారంభమై లేట్ ఇంటూ ద నైట్ కూడా జరిగిన పరిణామాలు ఏంటంటే, పాకిస్తాన్ మరోసారి మన మిలిటరీ బేసెస్ను టార్గెట్ చేసింది. జమ్మూ, ఉదంపూర్, జైసల్మీర్, రాజస్థాన్, అంటే కాశ్మీర్, పంజాబ్ నుంచి మొదలుకొని రాజస్థాన్ వరకు భారతదేశ మిలిటరీ లక్ష్యాలను ఎంచుకొని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ కూడా టార్గెట్ చేసింది. జమ్మూ ఎయిర్ బేస్ను టార్గెట్ చేసింది. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, ఇలా పలు సరిహద్దు ప్రాంతాల్లో జైసల్మీర్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. బ్లాక్అవుట్ అంటే టోటల్గా పవర్ ఆపేస్తారు. ఎందుకంటే శత్రువుకు లక్ష్యం అర్థం కాకుండా ఉండేందుకు. సో ప్రజల్ని ఇంట్లోకే పరిమితం కమ్మన్నారు. స్కూళ్ళు, కాలేజీలు మూసేశారు. ఇలా జరుగుతున్న సమయంలోనే ఎప్పుడైతే మే 8th నైట్ పాకిస్తాన్ భారతదేశ మిలిటరీ టార్గెట్లను అటాక్ చేసిందో వాటిని సక్సెస్ఫుల్గా ఇండియా ఇంటర్సెప్ట్ చేసింది. అంటే ఇప్పటి వరకు నో క్యాజువాలిటీ, నో మెటీరియల్ లాస్, అంటే ప్రాణ నష్టము జరగలేదు, ఆస్తి నష్టము జరగలేదు. ఈ మిసైల్స్ను, డ్రోన్లను ఎప్పటికప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆపేయగలిగింది, సక్సెస్ఫుల్గా న్యూట్రలైజ్ చేయగలిగింది. ఈ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ అటాక్స్ తర్వాత ఇండియా కూడా రిటాలియేట్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీ, సియాల్కోటే కాదు, పాక్ రాజధాని అయిన ఇస్లామాబాద్ను కూడా ఇండియన్ డ్రోన్స్ టార్గెట్ చేశాయి, మిసైల్స్ అని వార్తలు వస్తున్నాయి. అలాగే అరేబియన్ సీలో ఉన్న మన నావీ, భారతదేశ నౌకాదళ వైపు నుంచి కూడా పాకిస్తాన్ పైన టార్గెట్స్ చేయడం అనేది జరుగుతుంది అని, అంటే ఎయిర్ ఫోర్సే కాదు నావీ కూడా రంగంలో దిగుతోంది అని. కరాచీ పైన జరిగిన దాడిలో నావీ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కావాలి. మరికొద్ది గంటల్లో భారత ప్రభుత్వం, అంటే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్ అఫీషియల్గా మళ్ళీ బ్రీఫింగ్ ఇస్తారు. నిన్నటి బ్రీఫింగ్ కూడా నేను 15 నగరాలపైన పాకిస్తాన్ ప్రయత్నించింది, ఇండియా విఫలం చేసింది అనే వీడియోలో చాలా వివరంగా చెప్పాను. సో మరికొద్ది గంటల్లో అధికారిక బ్రీఫింగ్ ఉంటుంది. అనధికారిక సమాచారం ప్రకారం మాత్రం ఇండియా ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, సియాల్కోట్ లాంటి ప్రాంతాలలో ఎంచుకున్న లక్ష్యాలను టార్గెట్ చేసింది. అయితే మనకు క్లారిటీ లేదు ఇవి ఎయిర్ డిఫెన్సేనా, మిలిటరీ టార్గెట్లను కూడా చేశామని. ఈలోగా నిన్న నేను చెప్పినట్లు పాకిస్తాన్కు చెందిన F-16 JF యుద్ధ విమానాల్ని కూడా ఇండియా ఇంటర్సెప్ట్ చేసి కూల్చేయగలిగింది. సో ఇస్లామాబాద్ అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది, అంటే పాకిస్తాన్ మొదలు పెడుతోంది, ఇండియా జవాబిస్తోంది. సో ఇది పహల్గామ్ ఏప్రిల్ 22 నుంచి జరుగుతోంది. ఏప్రిల్ 22 పహల్గామ్లో టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు. దానికి కౌంటర్గా
మే 7th ఎర్లీ అవర్స్ 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ ఇండియా నిర్వహించి పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాల్ని మనము అటాక్ చేశాం. నియర్లీ 100 మంది తీవ్రవాదులు అంతమయ్యారు. ఇది అంటే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఈ దాడి చేసింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్తాన్ 15 భారతదేశ నగరాలలో ఉన్న మిలిటరీ అండ్ సివిలియన్ టార్గెట్స్ని అటాక్ చేసింది. దాంతోపాటు ఎల్ఓసి వద్ద ఫైరింగ్ పెంచింది, దానికి రెస్పాండ్ అయ్యాం. సో ఆపరేషన్ సింధూర్ పైన ప్రతీకారం అంటూ పాకిస్తాన్ చేసిన ఈ దాడిని మనం న్యూట్రలైజ్ చేయడం, అంటే ఆ దాడి సక్సెస్ కాకుండా చేయడంతో పాటు కౌంటర్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపైన అటాక్ చేశాం. దాంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం కూడా, ఇది చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఆ తర్వాత మళ్ళీ లేట్ ఇన్ ద ఈవినింగ్ మళ్ళీ పాకిస్తాన్ అటాక్ చేసింది. జమ్మూ, ఉదంపూర్, జైసల్మీర్ ఇలా వివిధ ప్లేస్లు అటాక్ చేసింది. దానికి కౌంటర్గా ఇండియా ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లపై కూడా టార్గెట్ చేసిన వార్తలు వస్తున్నాయి. సో దాంతోపాటు ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఎవాక్స్ని కూడా ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను, పాకిస్తాన్కు చెందిన కీలకమైన వ్యవస్థను ఇండియా ధ్వంసం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పాకిస్తాన్ ఎయిర్ పవర్ సిగ్నిఫికెంట్గా కాంప్రమైజ్ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ల పైన ఇండియా టార్గెట్ చేశాక పాకిస్తాన్ ఇంకా స్పందించలేదు. సో పాకిస్తాన్ స్పందిస్తే మళ్ళీ కూడా టార్గెట్ చేస్తానికి ఇండియా సిద్ధంగా ఉంది. సో భారతదేశ విధానం ఒక్కటే, మాతో పెట్టుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు మేమేం ఎస్కలేట్ చేయలేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నేను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చెప్పాను. ఎక్కడ ఇండియా ఎస్కలేట్ చేయడం లేదు, ఇండియా ప్రొవోక్ చేయడం లేదు. ఆత్మరక్షణ చేసుకుంటూ ప్రతీకార దాడి మాత్రమే చేస్తున్నాం. ఆ ప్రతీకార దాడి కూడా ప్రపోర్షనేట్గా ఉంటుంది. మనపై ఎంత చేస్తే అంతే చేస్తున్నాం. నాన్ ఎస్కలేటరీగా ఉంటుంది. ఉద్రిక్తతలు పెంచే రీతిలో చేయడం లేదు. శత్రువుకు అర్థమయ్యేంత వరకే చేస్తున్నాం. అగ్రెసివ్గా మన ఇండియా పోవడం లేదు. సో ప్రపంచానికి కూడా భారతదేశం చెప్తున్నది ఏంటంటే, మాపై దాడి చేసినప్పుడు మేము రెస్పాండ్ అవుతున్నాం. సో మాపై ఇక పాకిస్తాన్ చేతిలో ఉంది, దీన్ని తగ్గించాలా పెంచాలా అని. పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తే ఇండియా కూడా అదే రూపంలో ఆన్సర్ చెప్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి వివరించినట్లు ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, అయిపోదు కూడా. ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఇది. అందువల్ల ఎవాల్వింగ్ సిచ్యువేషన్, కంక్లూడింగ్గా ఏమీ ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ క్లియర్గా మన భారత సైన్యానికి పైచేయి కనబడుతుంది, బ్యాటిల్ ఫీల్డ్లో పైచేయి కనబడుతుంది, డిప్లొమసీలో పైచేయి కనబడుతుంది. ఇండియా విధానం ఏంటో పాకిస్తాన్కు ప్రపంచానికి స్పష్టమైంది. అదే సమయంలో మనం ఎక్కడా కూడా ఏ ఆవేశంలో గీత దాటడం లేదు. సో మనం ఎంచుకున్న మార్గానికి కన్ఫైన్ అయి మాత్రమే భారత్ రెస్పాండ్ అవుతూ వస్తుంది.